మ్మ్. అరే డాన్సింగ్ డాల్ భలే ఉంది బావా. బావా నీ దగ్గర చాలా టాలెంట్స్ ఉన్నాయి. ఇప్పుడే ఉందిరా. రేపు మీ అక్క పెళ్లిలో చూపిస్తాను నా టాలెంట్ ఏంటో. ఈ బబుల్ గమ్ గాడు ఇప్పుడొచ్చాడేంటి? బబుల్ గమ్ ఏంట్రా? అంటుకుంటే వదలడని ముద్దు పెరాల పెట్టాం. ఎంతైనా మీకు కాబోయే బావ కదా. బావా తొక్క. హాయ్ జేమ్స్. హాయ్ బ్రో. హాయ్ చిల్డ్రన్స్. అవును బ్రో, నువ్వేంటి ప్రేమ ఇంటి దగ్గర? అసలు ఇంటికి రావాల్సింది నేనే కదా. అంటే అదే రిలేటివ్స్ కదా అంటున్నాను. పద లోపలికి వెళ్దాం. దా. ఆంటీ ఆంటీ జేమ్స్ వచ్చాడంటీ. నమస్తే ఆంటీ. నమస్తే. హాయ్. హలో. ఇలా వచ్చావేంటి బాబు? చెప్తాను కానీ కాబోయే వాళ్ళు ఇంటికి వస్తే చాలా ఎగ్జైట్ అవుతారంట కదా, మీరెవరిలో ఆ రియాక్షన్స్ లేవేంటి? ఆ, అంటే పెళ్లి పనుల్లో ఉన్నారు కదా, అందుకే టైర్డ్ అయిపోయారు. అంతే కదా ఆంటీ? అవును. కనీసం కాఫీ టీ అలాంటివి ఏమైనా? బాలేవు. అదే నైట్ కదా. హలో ప్రేమ. హాయ్. నాకు కాఫీ టీ అంటే పాలు లేవంటున్నారు. నీ చేత్తో మంచినీళ్ళైనా ఇవ్వచ్చుగా? ఆ, ఆ, ఇప్పుడే తీసుకొస్తాను, మీరు కూర్చోండి. రా కూర్చో. దా. ఆ, ఇంతకీ ఏంటి ఈ టైంలో వచ్చావు? అది ఒక విషయం ప్రేమకి చెప్పి వెళ్దామని. దేని గురించి జేమ్స్? ప్రేమ, మన సంగీత్ ఫంక్షన్ కోసం ఫంక్షన్ హాల్ బుక్ చేశాను. ఫంక్షన్ హాలా? అవును, సంగీత్ ఫంక్షన్ అది చెయ్యాలంటే ఆ బడ్జెట్ వీళ్ళు తట్టుకోలేరు కదా, అందుకే నేనే చూసుకుంటున్నాను. ఆ బర్డన్ తీసుకోవడానికి రిలేటివ్స్ గా ముందుగా మేమిక్కడికి వచ్చింది. అంతా మేం చూసుకుంటాం జేమ్స్. అయినా ప్రేమ సంగీత్ ఫంక్షన్ ఫంక్షన్ హాల్ వద్దు జేమ్స్, ఇంట్లోనే చేద్దాం. బ్రో, ఈ ఇంట్లో చేయడం ఏంటి? ఖర్చు నేను పెట్టుకుంటానని చెప్తున్నాను కదా. మేం ఖర్చు పెట్టలేమా? నేను ఖర్చు గురించి మాట్లాడలేదు. ఇప్పుడు సంగీత్ ఫంక్షన్ నువ్వు చెప్పినట్టు ఫంక్షన్ హాల్లోనే పెడతాం. ఇప్పటికే అక్కడ కొన్ని వందల ఫంక్షన్స్ జరుగుంటాయి, అందులో ఇదొకటి. రేపు ఆంటీ వాళ్ళు ఆ రోడ్డు మీద వెళ్తూ అలా చూశారనుకో, ఇక్కడ మా అమ్మాయి సంగీత్ ఫంక్షన్ చేశాము అని గుర్తు చేసుకుంటారు. అంతవరకు బానే ఉంది. అదే ఇంట్లో చేస్తే ప్రేమ అత్తారింటికి వెళ్ళిపోయినా
ఆ సంతోషాలు ఆనందాలు వాళ్ళ కళ్ళ ముందే కనిపిస్తూ ఉంటాయి. ఎప్పుడూ గుర్తు చేసుకోవడం కంటే ఎప్పుడూ గుర్తుండేలా చేద్దాం అనుకుంటున్నాను. అవును బాబు, ప్రణయ్ చెప్పినట్టు సంగీత్ ఫంక్షన్ ఇక్కడే చేద్దాం. ఆంటీ అవతల ఫంక్షన్ హాల్ బుక్ చేసేసాను, డబ్బులు కూడా ఇచ్చేసాను. బుక్ చేసేసావా? అయితే ఇప్పుడు క్యాన్సిల్ చేసే ఏమవుతుంది? ప్రేమ, నువ్వేమంటావు? మాకేం నచ్చితే మా అక్క కూడా అదే నచ్చుతుంది. సరే, మీ ఇష్టం. ఇక నేను బయలుదేరుతాను. బాయ్. బాయ్ బాయ్ ఆంటీ, బాయ్. బాయ్. అంటే బాయ్ చెప్పడానికి కూడా ఎవరు రారా? సంగీత్ ఫంక్షన్ వాళ్ళెక్కడ చేసుకుంటే నీకెందుకు ప్రణయ్? దానికో లెక్క ఉందిలే శివాగ్ని. నీకు విషయం తెలుసా? ప్రేమ టోటల్గా నా వైపు టర్న్ అయిపోయింది. నువ్వెలా చెప్పగలవు? పాప విషయంలో గూడెం దగ్గర బాణం వేసిన వాడు ఎవడో పట్టుకుంటే నన్ను పెళ్లి చేసుకుంటానంది. ఇప్పుడు నేను గెలుస్తాను అంటే గెలవమంటుంది. నేను గెలవాలని కోరుకుంటుంది అంటే నన్ను కావాలనుకుంటున్నట్టేగా. దానికి తోడు ఇందాక నువ్వే చూసావుగా, జేమ్స్ మంచినీళ్ళు అని చేయి చచ్చితే చేతికి అందించకుండా కింద పెట్టేసింది. తన మనసులో జేమ్స్ అనేవాడు లేడు. ఫంక్షన్ పూర్తయ్యేలోపు టోటల్ స్టోరీనే మారిపోతుంది. చూస్తూ ఉండు. ప్రణయ్ వాళ్ళని చూస్తుంటే వాళ్ళ స్థాయిని కూడా మర్చిపోయి మన ఇంట్లో ఉంటూ మనం ఏది పెడితే అది తింటూ ఇంతలా కలిసిపోతారని నేనెప్పుడూ అనుకోలేదు. ముఖ్యంగా శివాగ్ని. ఇదివరకు తను చూస్తే నాకు కోపం వచ్చేది. ఆ మనిషి తీరు, ఆ మాట తీరు, ఎదుటి వాళ్ళని తక్కువ చేసి చూడటం, చులకనగా చేసి మాట్లాడటం. కానీ ఇప్పుడు సొంత మనిషిలా కలిసిపోవటం, వంటలు చేయడం, పిల్లలతో చేరి అల్లరి చేయడం. అప్పటికి ఇప్పటికీ ఆవిడ ప్రవర్తనకి అస్సలు పొంతం లేదు. అదే నాకు కూడా వింతగా అనిపిస్తుందమ్మా. నాకు మాత్రం చాలా ఆత్మీయంగా కనిపిస్తుంది. రిలేటివ్స్ గా వాళ్ళకి మనమిచ్చే విలువ కంటే వాళ్ళు మనకిస్తున్న విలువే ఎక్కువ అనిపిస్తుంది. మనల్ని ఇంతగా అభిమానించే వాళ్ళని కాదనుకొని ఎక్కడో. అమ్మా, నువ్వేం చెప్పబోతున్నావో నాకు బాగా అర్థమైంది. వాళ్ళ బిహేవియర్లో నీకు ఆత్మీయత కనిపిస్తుందేమో గాని
నాకేదో అవసరం ఉండే చేస్తున్నారేమో అనిపిస్తుంది. అవసరమేంటి? మొదటి నుంచి వాళ్ళని అనుమానించడం తప్ప వేరే ఆలోచన ఉండదా నీకు? ఊరికే ఎవరు ఎవరిని అనుమానించరమ్మా. అసలు ఆవిడికి ఆ అట్టక మీద వెతకాల్సిన అవసరం ఏంటి చెప్పు? అంటే బోర్ కొడుతుంటే న్యూస్ పేపర్స్ చూద్దామని. కథ చెప్తున్నట్టు అనిపించటం లేదా? మనతో పాటు సొంత మనుషులా కలిసిపోయినప్పుడు రూమ్లో బోర్ కొడితే నీ దగ్గరికి రావచ్చు, నాతో కలవచ్చు, పిల్లలతో కలిసి ఆడుకోవచ్చు. ఇవన్నీ వదిలేసి అటక మీద ఏం పని చెప్పు? వచ్చిన వెంటనే ఆ రూమ్లోనే ఉంటాను అంది. అంటే వాళ్ళ అక్క జ్ఞాపకాలు అవన్నీ ఉంటాయనుకుంటుందేమో. నాకు కూడా అదే చెప్పింది. కాని వాళ్ళ అక్క జ్ఞాపకాలు అటక మీద ఉన్నాయని వెతికిందంటావా? గతంలో ఇలాగే అర్ధరాత్రి పూట ఎవరో మనిషి వచ్చి అదే రూంలో దేనికోసమో వెతికాడు. దొంగ అనుకున్నాం, కాని వాడేం తీసుకువెళ్ళలేదు. ఇప్పుడు ఈవిడ కూడా వెతుకుతోంది. డౌట్ అనిపించడం లేదా నీకు? న్యూస్ పేపర్స్ తీసింది అంటే ఇలా పైనున్న పేపర్స్ తీస్తే వస్తాయి. అడుగు వరకు ఉన్న మూటలు వెతకబట్టే కదా తేలికుట్టింది. వాళ్ళకేదో కావాలమ్మా. అది ఆ రూంలోనే ఉంది. కానీ అదేంటో తెలియడం లేదు. వాళ్ళేదో మన ఇంట్లో ఉండి కలిసిపోయారని నువ్వు ఫీల్ అయిపోయి ఎక్కువగా రాసుకుని పూసుకొని తిరగకు. ప్రతిదానికి భయాలు పెంచుకొని అందరిని అనుమానించడం నీకు అలవాటైపోయింది. మే చెప్పింది ఎప్పుడు విన్నావు కనుక నీకు నచ్చింది చేసుకో. ప్రేమ నా వైపు టర్న్ అయిపోయింది, ఆల్మోస్ట్ సెట్ అయిపోయినట్టు అని ఇప్పుడే చెప్పాను. ఈలోపే మళ్ళీ మొదటికి తెచ్చేశావు. ప్రేమలో ఇంకో డౌట్ రేజ్ చేశావు. అసలు అటకెందుకు ఎక్కావు నువ్వు? అంటే ప్రణయ్, అక్క పెళ్లి ఫోటోలు ఏమైనా ఉంటాయేమోనని. పెళ్లి ఫోటోలు వాళ్ళని అడిగితే ఇచ్చేవాళ్ళుగా. ఇప్పుడు చూడు, దేనికోసం వెతుకుతున్నావని మందంతా నటన అంటుంది. సారీ ప్రణయ్. ఏం చేసుకోవాలి నీ సారీతో? ఇప్పుడే కాదు, ఫస్ట్ నుంచి ఇంతే నువ్వు. నేను ప్రేమను ట్యూన్ చేయటం, అదే టైంకి ఏదో ఒకటి తింగర్ పని చేసి మొత్తం కొలాప్స్ చేయటం. నీకు దండం పెడతా శివాగ్ని, ఉంటే కామ్గా ఉండు, లేకపోతే ఇంటికి వెళ్ళిపో. నువ్వు చేసే పనుల వల్ల నేను వేసిన స్కెచ్ ఎక్కడ ఫెయిల్ అవుతుందో అని భయం వేస్తున్నాను. నేనంటే నీకు ఇష్టమే కదా? ఇష్టమే. నిజమే చెప్తున్నాను. అయినా 2 రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయితో ఇలా మాట్లాడడం కరెక్టా? నీ మీద నాకు ఎలాంటి ప్రేమ లేదు. ప్రేమ, రెండు రోజుల్లో పెళ్ళి. ఇప్పటికి కూడా నీ మనసు బయట పెట్టాలనిపించట్లేదా? నా మీద నిజంగా నీకు ప్రేమ లేదా? నీకెన్నిసార్లు చెప్పాలి ప్రణయ్? ఎన్నిసార్లు చెప్పినా నా మనసు మారట్లేదు. ఏం చేయమంటావు? అందుకే ఎవరికీ తల వంచాను నేను, నీకు తల వంచాను.
నువ్వు చేదరించుకుంటున్నా తిడతావని తెలిసినా పదే పదే ఇదే మాట అడుగుతున్నాను. నన్ను తిట్టడానికి నువ్వు ఖర్చు చేస్తున్న క్షణాల్లో ఏ క్షణమైనా నీ మనసులో నా మీద పెంచుకున్న ప్రేమ నీకు గుర్తు రాకుండా ఉంటుందా అని ఎదురు చూస్తున్నాను. నిజంగా నువ్వు నన్ను అంత ప్రేమించావా? నీకు తెలీదా? నమ్మకం లేదు ప్రణయ్. నిజంగా నువ్వు నన్ను ప్రేమించుంటే పాప పట్ల నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఉండుంటే పాపకి మాట వస్తుంది అనుకుంటుండగా బాణం వేసిన వ్యక్తి ఎవరో ఏ పాటికే నువ్వు కనిపెట్టుండేవాడివి. ట్రై చేస్తూనే ఉన్నాను ప్రేమ, కానీ ఎలాంటి ఆధారాలు అనుమానితులు దొరకలేదని డిఎస్పీ గారు చెప్పారు. ప్రేమ డిఎస్పీ గారిది కాదు కదా, నీదే కదా. నీ ప్రేమని గెలిపించుకోవాలనే ఉద్దేశం నీకు నిజంగా ఉంటే ఎవరికో చెప్పి ఊరుకునేవాడివి కాదు. నువ్వే అక్కడికి వెళ్ళి ఆరా తీసేవాడివి. అందుకే నీ మీద నాకు నమ్మకం లేదు. ఆధారాలు లేని చోట ఎవరు వెతికినా ప్రయోజనం ఉండదు ప్రేమ. నీ పెళ్ళయ్యేంత వరకైనా ఈ 2 రోజులైనా నీకు దగ్గరగా నీతో ఉండాలనుకున్నాను. అందుకే ఇక్కడ ఉన్నాను. అంతేగాని నీ మీద ప్రేమ లేక కాదు, పాప పట్ల బాధ్యత లేక కాదు. నువ్వేం చెప్పినా నిర్ణయాలైతే జరిగిపోయాయి ప్రణయ్. ఇప్పుడు నేను కూడా ఏమీ చేయలేను. కానీ ఒక్కటి మాత్రం నిజం, నీ ప్రేమ ఓడిపోవడానికి కారణం మాత్రం నువ్వే. నమస్తే అమ్మా. నమస్కారం. ఆ చీప్ రేట్ ఇవ్వండి. నమస్కారం అండి. నమస్కారం. ఇంట్లో ఏ పనులున్నాయో నాకు చెప్పండి. బట్టలు ఎక్కడ ఉతకాలి, అంట్లు ఎక్కడ తోమాలి, వంట ఎన్నింటికి చేయాలి, మీరు టకటకా చెప్తే మేము చకచకా చేసుకెళ్ళిపోతాం. అసలు ఎవరమ్మా మీరు? మన ఇంట్లో పనిచేయడానికి వచ్చిన పని మనుషులంటే నేనే పిలిపించాను. ఎదురింట్లో ఉంటారు, మన ఇంట్లో పనులు చేస్తారు. ప్రేమ పెళ్ళయ్యేంత వరకు అన్ని పనులు వీళ్లే చూసుకుంటారు. మీకు చెప్పింది గుర్తుంది కదా, మాట రాకూడదు. మీరే చూస్తారు కదా మేడం. పదండి అమ్మా, ఇంట్లో ఏ పనులున్నాయో చెప్పండి. వెళ్ళనండి. నేను తీసుకుంటాను మేడం, మీరు పదండి. రండి. ఈ కుర్రాడిని మాటల్లో పెట్టి ఆ కవర్ వివరాలు ఏమైనా తెలిసేలా రాబట్టాలి. పండు రా, సర్దాదాల బయటకు వెళ్ళొద్దాం. అలాగే వదినా. పండు, ఏంటోదినా? నీ క్రికెట్ అంటే ఇష్టమా? ఓ చాలా ఇష్టం. రోజు ఫ్రెండ్స్తో ఆడతాను కూడా. నువ్వు బౌలర్ వా బ్యాట్స్మెన్ వా? బౌలర్. నేను బాల్ వేస్తే వికెట్ పడాల్సిందే. నువ్వు బాల్ వేస్తే వికెట్ పడుతుంది, నేను బౌలింగ్ చేస్తే శాల్తీయే లేచిపోతుంది. సరే కానీ మా లక్ష్మ కంటే నీకు ఇష్టమేనా? లక్ష్మి వదిన చాలా ఇష్టం. తను ఎప్పుడొచ్చినా మాకు చాక్లెట్లు, బొమ్మలు తెచ్చేది. మమ్మల్ని ఎంత బాగా చూసుకునేదో. కానీ పాపం చచ్చిపోయిందిగా. పోన్లే, తన బదులుగా అవన్నీ నీకు నేను కొనిపెడతాను, సరేనా? సరే వదినా. అవును పండు, మా లక్ష్మక్కకి సంబంధించిన ఫోటోలు కానీ
వస్తువులు కానీ ఏదైనా పేపర్స్ లాంటివి కానీ ఏమైనా మీ ఇంట్లో ఉన్నాయా? ఆ, అవన్నీ ప్రేమక దాచిందిగా. అవునా? ఎక్కడ దాచిందో తెలుసా?